హరి పంచతత్వాత్మకం కృష్ణం భక్తారూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరంగీ రాధే బృందావనీశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ఆ కృష్ణుడు ఆ శ్రీమతి రాధారాణి ఇద్దరి యొక్క మిలన స్వరూపమైన నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్యుషే నమః. శ్రీకృష్ణ చైతన్య రాధా కృష్ణ నాహి అన్య. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారం రాధాకృష్ణులకి అభిన్నం. మనకి శ్రీల రామానందరాయ్కి దర్శనం ఇచ్చినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు రాధాకృష్ణులుగా దర్శనం ఇస్తారు. ఆచార్యులు అందరూ కూడా శ్రీ చైతన్య మహాప్రభుని అలానే కీర్తించారు. జై గోర్ సై కృష్ణ జై జగన్నాథ్. కృష్ణుడు రాధారాణి యొక్క భావనతో, రాధారాణి యొక్క ప్రేమతో, రాధారాణి యొక్క వర్ణంతో, రాధారాణి యొక్క కృపతో, రాధారాణి యొక్క భక్తితో, రాధారాణి యొక్క తత్వంతో ఎవరు ఆవిర్భవించారు? కృష్ణుడే ఆవిర్భవించారు. ఏంటి రీజన్ అని అంటే 3 కారణాలు ఉన్నాయి శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి. ఎవరెవరు చెప్తారు? ఎవరెవరికి తెలుసు 3 కారణాలు శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి? కింద కమెంట్ బాక్స్ లో రాయండి. 3 reasons for Lord Chaitanya Mahaprabhu to appear in this world. ఏంటా 3 కారణాలు? శ్రీ చైతన్య మహాప్రభు అద్వైతాచార్యులు ప్రార్థన. వండర్ఫుల్, వెరీ గుడ్ లావణ్య మాతాజీ. టు ఎక్స్పీరియన్స్ భక్తి, కరెక్ట్. శిరీష మాతాజీ నామ సంకీర్తన అని రాశారు. నామ సంకీర్తన, టు స్ప్రెడ్ నామ సంకీర్తన. వండర్ఫుల్, వెరీ గుడ్, వండర్ఫుల్. 3 ప్రధానమైన కారణములు. 1, నామ సంకీర్తనను స్థాపన చేయడానికి. 2, అద్వైతాచార్యుల యొక్క ప్రార్థనలను విని. 3, రాధారాణికి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ ఎలా ఉంటుంది అని తనకు తాను ఎక్స్పీరియన్స్ చేయడానికి. అటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన పవిత్ర నేల. నిన్న మేము పంచతత్వ మహాభిషేకంలో పాల్గొన్నాం. మీరందరూ చూసారా పంచతత్వ మహాభిషేకం? ఎంత బ్రహ్మాండంగా, కన్నుల పండుగగా ఉంది చెప్పండి. ఎంతో బాగైంది. నిన్న జూమ్ లో కూడా, ఆ జూమ్ రికార్డింగ్ కూడా అప్లోడ్ చేసేయండి ఇంటర్నెట్ లో. మన జపా క్లాసులలోనే పంచతత్వ మహాభిషేకం అని ఇది చేసేయండి. ఎంత బ్రహ్మాండంగా అయిందో పంచతత్వ మహాభిషేకం అయింది. తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాక చరణామృతం, మహాప్రసాదం, మహా గార్లెండ్స్ అవన్నీ తీసుకొని సాయంకాలం పూట మేము మాయాపూర్ చూడడానికి వెళ్ళాం అనమాట. అటువైపు వెనకాల మనకి అక్కడ డివోటీస్ ల్యాండ్స్ ఒకసారి రండి మీరు అని అంటే సరే మేము అలా జాలంగి వరకు వెళ్ళి చివరి వరకు వెళ్ళి మొత్తం ప్రదేశం అంతా ఎంత ప్రశాంతమైన అద్భుతమైన ప్రదేశం ఇది. నిన్న వర్షం పడుతుంది, ఈ రోజు కూడా వర్షం పడుతుంది. యాక్చువల్గా వర్షంగా ఉంది ఇక్కడ, కాబట్టి చలి పెరిగింది కొద్దిగా. నిన్న రాత్రి మేము
నేను చూసాను వెదర్ ఫోర్‌కాస్ట్ వర్షం పడదు అని ఉందన్నమాట. రాధామాతాజీ అన్నారు వెదర్ ఫోర్‌కాస్ట్ పడదు అంటే తప్పకుండా పడతది అని. కానీ మేము వెదర్ ఫోర్‌కాస్ట్ పైననే నమ్మకం పెట్టుకొని బయటికెళ్ళా. కానీ వచ్చేసరికి మేము సగం దారిలో ఉండేసరికి వర్షం స్టార్ట్ అయిపోయిందన్నమాట. అంటే ఎక్కువ వర్షం గాదు. పర్వాలేదు. మొత్తం మబ్బులు మొత్తం మబ్బులు నిండిపోయాయన్నమాట. హల్దర్ మహారాజ్ క్లాస్‌కెళ్ళాలనుకున్నాం. కానీ వర్షం వల్ల ఎళ్ళలేకపోయాం. రేపు సాయంకాలం పూట మోస్ట్‌లీ ఇక్కడ తెలుగు కమ్యూనిటీకి క్లాస్ ఇవ్వడండి అని అడిగారనమాట. అయితే రేపు మాయాపూర్‌లో ఉండే తెలుగు కమ్యూనిటీకి రేపు సాయంత్రం క్లాస్ ఉంటుందిక్కడ. సుమారుగా ఒక 120 మంది ఉంటారట ఇక్కడ తెలుగు వాళ్ళు. సో, వాళ్ళందరి కోసమని. సరే చూద్దాము. మోస్ట్‌లీ సేవ రేపు సాయంత్రం ఫ్రీగానే ఉంటాను. తప్పకుండా ఇస్తాను అని చెప్పాను. ఇంకేదైనా అడాక్ సేవ రాకపోతే మహారాజ్‌కి సంబంధించింది మిగతాదంతా. అయితే నిన్న సాయంకాలం పూట కొంతమంది భక్తులను కలవడానికి వెళ్ళాం. మీకు భీమప్రభు బృందసఖి మాతాజీ తెలుసు కదా! రష్యన్ డివోటీస్ ఎవరైతే సేవ చేస్తారో మన దగ్గర. అయితే ఆ డివోటీస్‌తో కొద్దిసేపు మాట్లాడడానికి వెళ్ళామనమాట. దాని తర్వాత ఎవరైతే మమ్మల్ని ఫస్ట్ మా రూమ్‌కొచ్చి మేము హాస్టల్‌లో ఉన్నప్పుడు మా రూమ్‌కొచ్చి నన్ను ప్రోగ్రామ్‌కి పిలిచారు. సౌరభ్ ప్రభు అని ఒకాయన ఉండేవారు. అయితే ఆయనే ఫస్ట్ నన్ను భక్తిలోకి ఇంట్రొడ్యూస్ చేసిందన్నమాట. ఇస్కాన్‌కి ఇంట్రొడ్యూస్ చేసింది. మమ్మల్ని క్లాస్‌కి రా, ప్రోగ్రామ్‌కి రా అని పిలుచుకుంటూ వెళ్తూ ఉండేవారనమాట మా హాస్టల్ దగ్గరకొచ్చి. అయితే ఆయన కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో. ఆయన జంషెద్పూర్‌లో ఉంటారు. ఇద్దరు పిల్లలాయనకి. అయితే వాళ్ళ ఫ్యామిలీతోటి వచ్చినప్పుడు మమ్మల్ని రమ్మంటే సరే అని మేము కూడా వెళ్ళాం ఆయనతోటి కొంచెంసేపు మాట్లాడి. నేను రాత్రి ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ కొంతమంది బ్రహ్మచారి ఫ్రెండ్స్ ఉన్నారు. హల్దర్, నితాయ్ ప్రభు మిగతా తెలుగు వారందరూ. వాళ్ళకి కూడా కొద్దిసేపు మాట్లాడి నేను రాత్రి చాలా లేట్ అయిపోయిందనమాట. సో, భక్తుల యొక్క సాంగత్యం థాంక్స్ టు సౌరభ్ ప్రభు. చెప్తానాయనకి. భక్తుల యొక్క సాంగత్యం, భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క కీర్తన. శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడూ అదే చేస్తూ ఉండేవారు. వాళ్ళింట్లో వాళ్ళ ఆరాధన అయిపోయింది అనంటే, శ్రీవత్స ఠాకూర్ దగ్గరికెళ్ళి సంకీర్తనలో పాల్గొంటూ ఉండేవారనమాట. ప్రభుజీ మరి మేము కూడా ప్రొద్దున్నుంచి రాత్రి దాకా సంకీర్తన చేసుకుంటుంటే మిగతా పనులేమవుతాయి? అనంటే ప్రొద్దున్నుంచి రాత్రి దాకా సంకీర్తన చేసుకునే సమయము అంత నిష్ట మనకి లేకపోయినప్పుడు, అట్‌లీస్ట్ మనకి ఇచ్చిన సమయంలో మనం సంకీర్తన చేసుకోవాలి. ఏదైతే ఎప్పుడైతే మనం జపం చేస్తున్నామో, ఆ జపం చేసుకునేటట్టుగా మనం చూసుకోవాలి. ఇప్పుడు నిన్నొక డివోటీ అడిగారు, "ప్రభుజీ మీరెన్ని మాలలు జపం చేస్తారు" అని. అయితే మేము చెప్పాము, ట్రై చేస్తాము 25 మాలలు ప్రతిరోజు చేయడానికి. ఇలాంటి స్పెషల్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు 32 మాలలు చేయడానికి ట్రై చేస్తాం. ఏకాదశి రోజు 64 మాలలు చేయడానికి ప్రయత్నిస్తాం. మనకి యుగధర్మమే హరిర్నామేవ కేవలం నాస్తేవ గతిరన్యద. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామినో. భగవంతుడి యొక్క నామానికి ఎటువంటి భేదము లేదు. ఇక్కడ మీరు చూస్తే మాయాపూర్‌లో ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఆరతి జరుగుతూనే ఉంటుంది. బెల్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఎంతమంది శ్రీ మాయాపూర్ ధామ్ వచ్చారు ఇప్పటిదాకా? చాలా తక్కువ మందొచ్చారు మాయాపూర్‌కి. అయ్యో!
తీసుకొని రావాలయితే మిమ్మల్ని మాయాపూర్ ధామ్. చూద్దాం భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో. చాలా మంది డివోటీస్ ఎవరైతే ఉన్నారో అందరొచ్చారు. ఓకే. చాలా సంతోషం. అయితే మాయాపూర్ ప్లాన్ జేయాలయితే నెక్స్ట్ మనం. తప్పకుండా మాయాపూర్ వెళ్దాం. మాయాపూర్ చాలా సుందరమైన ప్రదేశం. కానీ కరెక్ట్ టైంలో వెళ్ళాలి. ఎండలలో వెళ్తే మనం ఇది ఉండలేమిక్కడ. అలానే వర్షాకాలం అంతా వరద, బురద. ఆహ్, వర్షాకాలంలో ఎళ్ళలేము. అటు ఎండాకాలంలో ఎళ్ళలేము. చలికాలంలో చిట్ట చివరిగా చలి వెళ్ళిపోతుంది అన్న ఫిబ్రవరి, జనవరి ఆ టైంకి బావుంటుంది. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ప్లాన్ చేద్దాం మనం మాయాపూర్‌కి. ఇదైతే మన ఇలాంటి స్పెషల్ ప్లేస్ యాక్చువల్‌గా. చాలా అంటే చాలా. ఒక్కసారి వచ్చారనుకోండి ఇంకా మనం ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. అంత బావుంటుందనమాట. చాలా స్పిరిచువల్లీ పొటెంట్ ప్లేస్. శ్రీ చైతన్య మహాప్రభు. నేను అమల్ నిమాయ్ ప్రభుని అడుగుతుండే అనమాట. అమల్ నిమాయ్, నువ్వు నా బ్రెజిలియన్ ఫ్రెండ్ ఉన్నారు గదా! అయితే ఆయనని నేను. "అరెబోల్ నువ్వు ఇంత దూరం ఉంటున్నావు టెంపుల్‌కి దగ్గర ఉన్నాను. నో ఐ లైక్ టు స్టే టువర్డ్స్ యోగపీఠ్" అని అన్నారనమాట. అయితే ఆయనకి యోగపీఠ్ దగ్గరే ఉండి దర్శనం చేసుకుంటూ స్వామిది అది చాలా ఇష్టమట. అయితే అటువైపు ఉంటారాయన. ఎంత వండర్‌ఫుల్ డివోటీస్ ఇక్కడికొస్తే మీకు వాళ్ళ యొక్క సాంగత్యం కలిగిందనుకోండి, చాలా బావుంటుంది. సరే, రామాయణం సీరీస్‌లో రాముడి గురించి చెప్పకుండా చాలా రోజులైంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు శ్రీ చైతన్య మహాప్రభు మాయాపూర్‌లో అయ్యే విశేషాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కొద్దిగా రాముడి గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే శూర్పణఖ తిరిగి వెళ్ళిపోయిందో, కరదూషణాదులు అనే రాక్షసులు ఒక గుంపుందనమాట. కజిన్స్ అవుతారు శూర్పణఖకి. వాళ్ళకెళ్లి చెప్తుంది, "ఓ అన్నయ్యలు, ఇలా రాముడు నా ముక్కు, చెవులు కోసి చేతిలో పెట్టారు" అనంటే, అప్పుడు నిన్నే ఎవరో నాకు దీనికి సంబంధించి ఎందుకు ఈ విషయం గురించి చెప్పాలి అనంటే, ఒకాయన చెప్తున్నారనమాట. ఇంటర్నెట్‌లో ఒక ఒక క్రిస్టియనో మరి ఎవరో ఆయన తెలీదు. శూర్పణఖ ఒక స్త్రీ వచ్చి అంత ప్రేమతో రాముడిని పెళ్లి చేసుకో అని అడిగితే, పెళ్లి చేసుకోను అని చెప్పాలి గానీ, ముక్కు, చెవులు కోసి పంపిస్తాడా? ఎంత ఇది కలిగిన వాడసలు. ఒక స్త్రీ పట్ల గౌరవం లేనివాడు. అది ఇది అని చెప్పాడనమాట. అయితే నేను ఎంత మూర్ఖత్వం అంటే జనాలకి చాలా మూర్ఖత్వం ఎక్కువైపోయిందండి. నిన్న ఒక డివోటీ నాకొక డివోటీయో ఒక డివోటీ అనుకోండి. ఒకాయన నాకో వీడియో పంపించారు. మన లెక్చర్‌ని కట్ చేసి ఒకడు మనల్ని మనం చెప్పిన సిద్ధాంతాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడనమాట. మతోన్మాది, మూర్ఖత్వం అది ఇది అని ఎవరో వీడియో అంతా అన్ని తిడుతూ ఏదో వీడియో చేశారు. యాక్చువల్‌గా ఆయన మాట్లాడేటప్పుడే మాకర్థమైపోయిందండి. ఆయన యొక్క పరిణితి, ఆయన యొక్క స్థాయి ఏంటి అని. ఇలాంటి వీడియోలు ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. పాపం ఒకాయన మంచి ఉద్దేశ్యంతోటి ఏం చేశాడు అనంటే ఎవరైతే నాకు పంపించారో ఆయన ఫోను చేసి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించాడన్నమాట. అయితే ఆయనేం చేశాడో తెలుసా అండి? ఈయన పాపం ఫోను చేసింది గూడా రికార్డ్ చేసి దాని పైన గూడా ఒక వీడియో పెట్టాడు. మీకో విషయం తెలిసినా? ఆకాశం పైన బురద జల్లాలి అని అనుకున్నప్పుడు, ఆ బురద వచ్చేసి మన పైనే పడతది. భగవత్ తత్వం ఆకాశం లాంటిది. భగవంతుణ్ణి ఆశ్రయించిన భక్తులు ఆకాశం లాంటివారు. అటువంటి భగవంతుడు ఆశ్రయించిన భక్తుల యొక్క శ్రీచరణాలు మేం పట్టుకొని వాళ్ళు చెప్పింది చెప్తున్నాం గాబట్టి, మనకి ఎటువంటి హాని ఎప్పుడు ఎవడు ఏం మాటలన్నా సరే మనకేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మూర్ఖత్వం జనాలు క్రిస్టియన్ ఆయననుకుంట నాకు తెలిసి. ఫస్ట్ టీవీ ఛానల్ వాళ్ళకి లాస్ట్ టైమే నేను వార్నింగ్ ఇచ్చానన్నమాట.
అయ్యా! నేను మాట్లాడింది మాట్లాడినట్టుగా పెడితే పర్వాలేదు కానీ, మధ్యలో కట్ చేసి పెట్టకండి. ఇది చాలా తప్పు పని జేస్తున్నారు అని చెప్పాను నేను ఆల్రెడీ. ఎందుకంటే ఏంటంటే, మీకొక విషయం జెప్తానండి. మన సనాతన ధర్మంలో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఉండే అన్నిటికంటే ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఎక్కడో, ఎవరో, ఏ డివోటీ ఏ సర్కమ్‌స్టెన్స్‌లో మాట్లాడిందో పట్టుకొచ్చేసి దాన్ని కట్ చేసేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక డివోటీ ఉంటారు. ఆయన స్టైల్ వేరు. ఆయన ఆడియన్స్ వేరు. ఆయన అలా మాట్లాడకపోతే ఆయనకి ముందు కూర్చునే వాళ్ళకి అర్థం కాదు. మీరెప్పుడైనా ఢిల్లీ ఫ్రెండ్స్ ఉన్నారా మీకెవరికైనా? వాళ్ళు మనకంటే ఒక 50 రెట్లు ఎక్కువ ఎనర్జీతో ఉంటారు. అంటే వాళ్ళకి చాలా ఫాస్ట్ వాళ్ళకి చాలా మెటీరియలిస్టిక్‌గా అంటే వాళ్ళని ఊపేసేటట్టుగా చెప్పాలన్నమాట. అప్పుడు గాని వాళ్ళ బుర్రలోకి ఎక్కదది. కాబట్టి ఆ భక్తుడు ఏదో ఒక మాధ్యమాలలో అలా ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ స్టైల్‌లో వాళ్ళకి ఇది చేయడానికి. ఇప్పుడు నేనలా చెప్పాననుకోండి మీరెవ్వరు ఉండరు. అలా అని అది నా నేచర్ కూడా కాదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నేచర్. ఆ నేచర్ ప్రకారంగా ఏదైతే కృష్ణుడికి కృష్ణుడే చేయించుకుంటాడండి ఎవరితో ఏ సేవ చేయించుకోవాలి అన్న. కాబట్టి ఇలా ఒకళ్ళని ఒక విధంగా ఎంపవర్ చేశారు. ఒక రకంగా ఆయన ఆడియన్స్‌ని వాళ్ళ దగ్గరికి. మ ఇంకొకళ్ళని ఇంకొక రకంగా ఎంపవర్ చేస్తారు. ఇంకొక రకంగా ఆడియన్స్‌ని ఎంపవర్ చేయడానికి. ఒక డివోటీని ఆయన డివోటీస్‌కి ప్రీచింగ్ జేయడానికి ఉపయోగించొచ్చు. ఒక డివోటీని బయట వాళ్ళకి ఉపయోగించడానికి ఒకళ్ళని మెటీరియలిస్టిక్‌గా ఉండే వాళ్ళని ప్రీచింగ్ జేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకొక వాళ్ళని చాలా హైఫై వాళ్ళని ప్రీచింగ్ జేయడానికి చాలా పెద్ద పెద్ద స్టేచర్‌లో ఉన్న వాళ్ళని ప్రీచింగ్ జేయడానికి ఉపయోగించుకోవచ్చు. నువ్వెవరు మనల్ని ఒకళ్ళని కామెంట్ చేయడానికి, ఒకళ్ళని క్రిటిసైజ్ జేయడానికి? కాబట్టి ఒక ఆవిడ ఈ మధ్య యూట్యూబ్ ఛానెల్‌లో క్రిస్ట్ మన ఇస్కాన్ డివోటీస్‌ని క్రిటిసైజ్ చేస్తూ ఆ వీడియోలన్నీ నాకు పంపిచ్చి మీ ప్రభుజీ ఈయనకి కౌంటర్ ఇవ్వండి, ఈవిడకి కౌంటర్ ఇవ్వండి అని అంటారు. కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు వేసిన తప్పుని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి భగవంతుడు మనల్ని నమ్ముకున్న వాడిని మనం భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మనం భగవంతుడిని పట్టుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ జనాలండి ఎంత మెటీరియలిస్టిక్‌గా మారిపోయారంటే ఈ ప్రపంచంలో, వాళ్ళకి మంచి అనేది ఎక్కటం చాలా కష్టం. భగవంతుడి గురించి ఎన్ని మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి, ఎంత అజ్ఞానంలో ఉన్నారు అనైతే అసలు జనాలు మాట్లాడుతుంటైతే మాకు కొన్ని కొన్ని సార్లు అర్థం కాదు. కానీ అలాంటి వాళ్ళల్లో మీలాంటి మంచి వాళ్ళున్నప్పుడు మేము వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి? కాబట్టి మనందరికీ భగవంతుడి గురించి అర్థమవుతుంది. కొద్ది గొప్పో భక్తి మార్గంలో ముందుకెళ్తున్నామంటే అసలు మన పైనున్న భగవత్ కృపను మీరసలు అంచనా వేయలేరండి అసలు. బయట ఎలా ఉన్నారు జనాలు అనంటే ఆశ్చర్యపోతారు మీరసలు. కాబట్టి లెట్ అస్ ఆల్ నైస్‌లీ అండర్‌స్టాండ్ శాస్త్రం చెప్పినట్టుగా. శూర్పణఖ ప్రేమతో వచ్చి, "అయ్యా! నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు నాకు చాలా నచ్చావు" అనందా? శూర్పణఖ క్యారెక్టర్ ఏంటి? శూర్పణఖ యొక్క అసలు ఏం చేసింది శూర్పణఖ? రాముడు ఏం చేశాడు? ఇవన్నీ పూర్వాంగంగా మనం వినకపోతే, మనకు కూడా అలానే అనిపిస్తుందండి. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా మనం భగవంతుడి యొక్క విశేషాలన్నీ వినాలి. సరే ఈ కరదూషణాదులొచ్చారు. వేల మంది అందరూ నించుంటే రాముడు ఒక్కడు వీళ్ళందరినీ సంహరించేశారు. అకంపన అనే ఒకడు తప్ప. మిగతా వాళ్ళందరిని గూడా సంహరించబడేశారు. సీతమ్మ తల్లిని పైనుండే గుహ నుంచి బాల్కనీ సీట్ ఇచ్చారనమాట. అక్కడ కూర్చొని చూడు నువ్వు. అక్కడ పంపించాక అక్కడి నుంచి చూస్తుంది సీతమ్మ తల్లి. రాముడి యొక్క శౌర్యాన్ని. ఎప్పుడు బాణం తీశారు, ఎప్పుడు బాణం వేశారు, ఎప్పుడు బాణం వెళ్ళింది, ఎప్పుడు వాడు పటాక్కన్నాడో తెలీదు. జస్ట్ ఎలా తెలుస్తుంది సీతమ్మ తల్లికంటే వాడు డమ్ 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 అని కింద పడిపోతాడంతే. అప్పుడే తెలుస్తుందనమాట. ఓహో! వీడు ఔట్ అని. అలాంటి తేజోప్రతాపం కలిగిన స్వామి మన భగవంతుడు. అటువంటి స్వామిని
రాక్షసులందరినీ సంహరించేశాక సీతమ్మ తల్లొచ్చి ఒక్కసారి ఇలా అని కౌగలించుకుంటుందనమాట. అప్పుడు సంతల్యకరిణి, విశాలకరిణి, మృత సంజీవని అనే ఔషధములన్నీ కూడా ఆవిడ యొక్క శరీరం పైన ఉండే ఔషధులన్నీ కూడా రాముల వారికి కలిగిన దెబ్బలన్నిటిని కూడా మాన్పిచ్చేస్తుందనమాట. ఒక్కసారిగా బ్రైట్ అన్నీ ఆయనకి తగిలిన బాణాల్లో నుంచి వచ్చిన గాయాలన్నీ కూడా పోతాయి. కేవలం సీతమ్మ తల్లి యొక్క టచ్ వల్ల. అటువంటి అద్భుతమైన ఎటువంటి గాయాన్నైనా మాన్పించే శక్తి సీతమ్మ తల్లికుంది. ఎటువంటి గాయమైనా అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన. అందుకే దైవీం ప్రకృతిమాశ్రితః మహాత్మానస్తు మాం పార్థ. మహాత్ములెవరు అనంటే దైవీం ప్రకృతిమాశ్రితః. భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, హ్లాదిని శక్తి, శ్రీమతి రాధారాణిని ఆశ్రయించిన వారు మహాత్ములు. ఆ శ్రీమతి రాధారాణి యొక్క కృపాస్వరూపమే మన గురువులు, మన ఆచార్య పరంపర అంతా కూడా. ఆవిడ యొక్క స్వరూపమే భక్త సాంగత్యం. ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యాన్ని సీరియస్‌గా తీసుకుంటామో, ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలో సేవ చేస్తామో, అప్పుడు శ్రీమతి రాధారాణి యొక్క కృపా కటాక్షం మునీంద్ర బృంద వండితే త్రిలోక శోకహారిణి ప్రసన్న వక్త్ర పంకజే నికుంజ భూవిలాసిని బ్రజేంద్ర భాను నందిని బ్రజేంద్ర సూను సంగతి కదా కరిష్యసి మమ కృపా కటాక్ష భాజనం. ఆవిడ యొక్క కృపా కటాక్షాలు మన పైన ఉంటాయి. అటువంటి శ్రీమతి రాధారాణిని, శ్రీకృష్ణుణ్ణి సేవించుకోవడానికి, శ్రీమతి రాధారాణి కోసం కృష్ణుడు తయారు చేసిన గోవర్ధన పర్వతాన్ని సేవించుకోవడానికి, శ్రీమతి రాధారాణి కోసం కృష్ణుడు తయారు చేసిన అద్భుతమైన బృందావనాన్ని సేవించుకోవడానికి, ఆ రాధాకృష్ణుల యొక్క దివ్యలీలలతో నిండిపోయిన బృందావనాన్ని దర్శించడానికి, శ్రీ శ్రీ రాధా బృందావన్ బిహారిని సేవించడానికి మనము ఈ సంవత్సరం గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్ర మే 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చేస్తున్నాం. చాలా ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు నాకు టికెట్లు పంపించాల్సిన అవసరం లేదు. కేవలం ఆఫీస్ నంబర్‌కి మాత్రమే పంపించాలి, గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ నంబర్‌కి మీరు టికెట్స్ పంపిస్తే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీకు కన్ఫర్మేషన్ ఇచ్చాకనే మీరు మీకు ఎప్పుడైతే అకౌంట్ డీటెయిల్స్ పంపించేస్తారో అప్పుడు మాత్రమే మీకు కన్ఫర్మ్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. కాబట్టి త్వరగా చేసేసుకోండి. ఈరోజు డేట్ వచ్చేసి మనకి 4th. మనము 6th అంటే ఎల్లుండితో రిజిస్ట్రేషన్స్ ఆపేస్తాము. 6th మార్చ్‌కి రిజిస్ట్రేషన్స్ పూర్తయిపోతాయి. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు మీకు సమయం ఉంది. ఈ 3 డేస్‌లో రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకొని మాకు ఆ ఆఫీస్ నంబర్‌కి మీరు టికెట్స్ పంపించాలి. ఏంటి వాయిస్ కట్ అవుతుందా నాది? క్లియర్‌గా ఉందట మాతాజీ, మీ వైపు నుంచే ప్రాబ్లమ్ ఉంది. ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి? 6th మార్చ్ అంటే ఎల్లుండి కల్లా. ఈరోజు, రేపు, ఎల్లుండి సాయంత్రానికి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తాం. దాని తర్వాత కన్ఫర్మేషన్స్ పంపిస్తూ ఉంటాం. 7 మార్చ్ నుంచి ఒక్కొక్కటి కన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటాం. 10th మార్చ్ లోపల ఫైనల్ మొత్తం అన్ని రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తాం. వర్షం పడుతుంది మాయాపూర్లో. కాబట్టి దీనికి జాగ్రత్తగా కోర్స్ జాయిన్ అవ్వండి. భక్తి శాస్త్రి ఇప్పుడు కాదు, భక్తి శాస్త్రి మనకి ఏప్రిల్ 1st వీక్‌లో మీకు భక్తి శాస్త్రి డీటెయిల్స్ వస్తాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకునేది గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్రకి సంబంధించింది. ఒకసారి ఈ గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్ర విశేషాలన్నీ కూడా ఒకసారి మనం 15థ్, 16థ్ కల్లా పూర్తయిపోతే అప్పుడు మీకు పూరీ యాత్ర కూడా మనం ఓపెన్ చేసేద్దాం. పూరీ యాత్రకైతే ఇంకా చాలా మంది భక్తులు రావచ్చు. ఎందుకంటే అక్కడ అకామిడేషన్ ఫెసిలిటీ ఎక్కువ. తర్వాత రావటం ఈజీ. తర్వాత హాలిడేస్ ఉన్నాయి. పూరీ యాత్ర కూడా. కానీ గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్ర ముఖ్యంగా మనం జపా గ్రూప్ భక్తుల కోసమే ఇప్పటి వరకు చెప్పామనమాట. మిగతా యాత్ర అందరికీ ఉంటుంది. ఈ జపా గ్రూప్ డివోటీస్‌కి మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా మనం ఈ ఆపర్చునిటీ గోవర్ధన్ ఈకో విలేజ్, అది కూడా నరసింహ చతుర్దశి సమయంలో, రాధారమణుల యొక్క ఆవిర్భావ సమయంలో ఎంతో వైభవంగా మనము ఈ యొక్క యాత్ర అందరూ సిన్సియర్ డివోటీస్‌తో ఎంత మంచి క్లాసులతో, మంచి బృందావన అనుభవంతో మనం మొట్టమొదటి యాత్ర అనేది ప్రారంభం చేస్తున్నాము. కాబట్టి తప్పకుండా మీరు ఈ 3 డేస్‌లోనే రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి. 6థ్ రోజు రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయి 7థ్ నుంచి మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, కన్ఫర్మేషన్స్ పంపించటం ప్రారంభం చేస్తాము. కాబట్టి జాగ్రత్తగా ఫాస్ట్‌గా, క్విక్‌గా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి అందరూ కూడా. మీరందరూ జపా గ్రూప్‌లో ఉన్నారు అని భావిస్తున్నాను. జపా గ్రూప్‌లో ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్స్‌కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ పంపిస్తాము. మళ్ళీ ఈ రోజు గూడా మళ్ళీ వాటిని రిపీట్ చేస్తాను. కాబట్టి తప్పకుండా మీరందరూ జపా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. జపా గ్రూప్‌లో జాయిన్ అవ్వటం చాలా ముఖ్యం. జపా గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి చక్కగా. అక్కడి నుంచి మళ్ళీ మనం విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకెళ్దాం. రేపటి రోజున మళ్ళీ మనం కలుద్దాం. రేపటి రోజున 6:45కి సరిగ్గా క్లాస్ ప్రారంభం అవుతుంది. త్వరగా ముగుస్తుంది రేపటి రోజున. ఎందుకంటే 8 గంటలకి గురు మహారాజ్ యొక్క భాగవతం క్లాస్ ఉంది. కాబట్టి నేను సెటప్ జేయడానికెళ్ళాలనమాట. కాబట్టి త్వరగా మనం క్లాస్ పూర్తి చేసుకొని, మనం రేపటి రోజున వెళ్దాం. మీ అందరికీ దర్శనం పంపించాను. నిన్న రాధామాధవ్ దర్శనం పంపించాం. పంచతత్వ మహాభిషేకం దర్శనం పంపించా. నరసింహదేవ్ దర్శనం పంపించాం. చక్కగా మీరందరూ చూసారు అని మేము భావిస్తున్నాము. చాలా సంతోషం. డివోటీస్ అందరూ వీలున్న వాళ్ళందరూ తప్పకుండా గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్రకొచ్చి చక్కగా బ్రహ్మాండంగా లబ్ధి పొందాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్స్ అందరివి అయిపోయాక మీకందరికీ యాత్రకి సంబంధించే డౌట్స్ ఉన్నాయి. కొంతమందికి యాత్ర వచ్చేవాళ్ళు ఒకవేళ ఏదన్నా హఠాత్తు సందర్భంలో మేము రాలేకపోతే, రాలేని స్థితి వస్తే ఏంటి అవి ఇవి వాటన్నిటిని కూడా మనం అడ్రెస్ చేద్దాం ఒక్కసారి తప్పకుండా. శూర్పణఖ గురించి మనం పూర్తి చేసేసుకున్నామే. ఆల్రెడీ ముందు ఎపిసోడ్‌లోనే చెప్పాము. ఇప్పుడు కొద్దిగా చెప్పుకున్నా. మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీ మాయాపూర్ धाम की, श्री चैतन्य महाप्रभु की, श्रील प्रभुपाद की, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय जय श्री राधे श्याम।